న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటన. బూలుగుపూడిలో మంత్రి లోకేష్ కు అపూర్వ స్వాగతం. ఏవీ నగరంలో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మహావిష్ణువు కోనేటిలో కనుల పండుగగా శ్రీ చక్ర స్నానం. అట్టహాసంగా అనకాపల్లి ఉత్సవ ప్రారంభం. ప్రకృతి అందాలను వీక్షించిన స్పీకర్. అనకాపల్లి ఉత్సవకు సందర్శకుల తాకిడి, ఆకట్టుకున్న ఫ్లవర్ షో. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన మానవ వనరుల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తూర్పుగోదావరి జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. మధురపూడి విమానాశ్రయం చేరుకున్న యువ నేతలకు టీడీపీ నేతలు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాకినాడకు పయనమైన మంత్రి లోకేష్ కు బూరుగుపూడిలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టింది. క్యాప్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది.
దయచేసి తోసుకోకండి. కాంగొండ ప్లీజ్. అనకాపల్లి జిల్లాలో పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తూ 2 రోజుల పాటు నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవ్ అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవతీరాన ఏర్పాటు చేసిన ఈ వేడుకలను శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పర్యాటకుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించి స్వయంగా బోటులో ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక హస్తకళల స్టాల్స్ ను వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శనశాలలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద, సత్యనారాయణ, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని చాలా మంచి కార్యక్రమం అండి. మనకి టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. మనకు పాడేరు కానీ, అరకు కానీ, రంబసింగ్ కానీ, అనకాపల్లి కానీ, ఈ బీచ్లు కూడా ఉన్నాయి. దీన్ని సరిగ్గా మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే టూరిజం డిమాండ్ డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అయితే టూరిస్టులు వస్తారు ఎక్కువ ప్రదేశం నుంచి. దానివల్ల లోకల్గా ఉపాధి కూడా జరుగుతుంది. మనకి ఏంటంటే ఈ టూరిజం కాబట్టి టెంపుల్ టూరిజం ఉంది. మనకి పక్కన అక్కడ అన్నవరం టెంపుల్ ఉంది, సింహాచలం టెంపుల్ ఉన్నాయి, కొన్ని టెంపుల్ ఉన్నాయి. చాలా మంది రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఫోకస్ చేసుకోవాలి. అంచేత ఇటువంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల మనం కూడా ఎంజాయ్మెంట్ చేయొచ్చు, మన కుటుంబాలను ఎంజాయ్మెంట్ చేయొచ్చు, గ్రామ ప్రజలను చేయొచ్చు. దీని ద్వారా ప్రపంచానికి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అవకాశాలు అని చెప్పి అవకాశం వస్తుంది. అంచేత నేను 2 రోజులు బట్టి చూస్తాను. మనం తక్కువ టైం స్టార్ట్ చేసాం, కానీ మీ విలేకరులు చాలా ఫోకస్ చేశారు. దీన్ని చాలా స్పీడ్గా జనాల్లోకి వెళ్ళింది. నేను ఉదయం వెళ్తే ఎక్స్పెక్ట్ చేయలేదు జనం ఆవ దగ్గరికి వెళ్తే బ్రహ్మానికి వచ్చేది. తక్కువ టైంలో మీ విలేకరులు కూడా ఈ కార్యక్రమం చేయడం కోసం కృషి చేశారు. అంచేత ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున మరి మీకు సహకరించిన అధికారులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలు కూడా జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలండి. ఎప్పుడు ట్యాంక్షన్ ఏ ట్యాంక్షన్, ఇంట్లో ట్యాంక్షన్, బయట ట్యాంక్షన్, అన్ని టెన్షన్లే రాదు. ప్రజలు కూడా ఎంజాయ్మెంట్ చేయాలి. వీకెండ్ శనివారం ఆదివారం హ్యాపీగా ఉండాలి పిల్లలతో, పిల్లలతో. అటువంటి అవకాశం మాకు కల్పించాలా. దానికి ప్రజలు సహకరించాలా, మీ విలేకరులు సహకరించాలా, ప్రభుత్వం చాలాగా సహకరిస్తుంది. మేము ఉన్నాం కాబట్టి. అనకాపల్లి పట్టణంలో ఈఎంఆర్డీఏ ఆధ్వర్యంలో మొత్తం ఈ ఫ్లవర్ డెకరేషన్ ఏదైతే చేశారో చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట ఉత్సవాలు జరగాలనే భాగంగా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ఈ హాలిడే ఎంజాయ్ చేయాలి, డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన దానివల్ల ఈరోజు ఈఎంఆర్డీఏ అలాగే మన అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. అందరూ కూడా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు చేయాలి. ఈ టూరిజం ఉత్సవాలు, టూరిజము, పండుగలు ఇవన్నీ కూడా ఎక్కువ రాబోయే రోజుల్లో చేసుకోవాలి. హ్యాపీనెస్ ఉండాలి, ప్రజలందరిలో కూడా సంతోషం ఉండాలి. 5 రోజులు కష్టపడండి, ఆ 2 రోజులు కూడా ఉత్సాహంగా మీరు పండుగ మాదిరి జరుపుకోండి. హాలిడే 3 రావాలి. 2 రోజులు నైట్ అండ్ డే స్పీకర్ గారు చెప్పినట్లు నైట్ అండ్ డే ఎంజాయ్ చేయాలి. ఈ పద్ధతి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు, చావలి గోపీనాథ్ దివ్య దంపతులు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, కృష్ణ సాహిత్య దంపతుల పర్యవేక్షణలో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. ఇవాళ జరిగిన శ్రీ చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేసిన తొండంగి మండలం ఏవి నగరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ బ్రహ్మోత్సవాలు ఇవాళ శ్రీచక్ర స్నానంతో ముగిశాయి. తొలి రోజున శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో విశేష పూజలు, పంచామృత అభిషేకాలు భక్తి పర్యంతం చేశాయి. 2వ రోజు 7 శనివారాల భక్తులచే ప్రత్యేక హోమం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఇక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తుల గోవింద నామస్మరణ నడుమ వైభవపేతంగా నిర్వహించారు. మూడవ రోజు శ్రీచక్ర స్థానం శాస్త్రబద్ధంగా నిర్వహించారు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను ఊరేగింపుగా శ్రీ మహావిష్ణువు కోనేటి వద్దకు తోడ్కొని వచ్చిన వేద పండితులు సుగంధ పుష్పాలతో ఉత్సవమూర్తులను అలంకరించారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు కోనేటిలో శ్రీచక్ర స్నానం గావించారు. ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా చేశారు. ఆమెను చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడిగాను. ఏమిటంటే విషయం, నాతో ఏమైనా ముఖ్యమైన పని ఉన్నట్లయితే ఇలా వస్తావు, మాట్లాడాలందా మనసు విప్పి మాట్లాడు, బాబాగారి దయ వల్ల, సాయినాథుడి యొక్క దయ వల్ల నా చేతనైనంత సాయం నేను చేస్తాను సుమా అని చెప్పడం జరిగింది. నా చేతనైనంత ప్రయత్నం కూడా నేను చేస్తాను అని అనేసి అన్నారు. అయితే పక్కింటి ఆవిడ ఏడుపు మొహం పెట్టింది. ఏడుస్తూనే, వదిన ఏం చెప్పమంటావు, నేను ఇల్లు వదిలే వెళ్ళిపోతున్నాను, నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరాల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు అవుతుందని అనేసి నా అభిప్రాయం అని చెప్పింది. అయితే నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా ఆలస్యమైంది అనిపించింది. టీ కోసం కూడా మర్చిపోయాను టీ తాగడం. టీ చేయటం కోసం నీళ్లు స్టవ్ పై పెట్టి మా బాబుకు టిఫిన్ తినిపించడానికి ఆమె వద్దకు కూర్చునే ఉన్నాను నేను అని ఆమెతో మాటలు ఇలా అన్నాను. ఇప్పుడు చెప్పు, లోపలికి వెళ్ళి స్టవ్ మీద టీ పెట్టిందట ఆవిడ. పెట్టుకుని వచ్చి కూర్చుని ఆ టీ పట్టుకుని వచ్చి టీ ఇచ్చి, ఈసారి చెప్పమ్మా నీ విషయం ఏంటో నేనేసి అడిగిందని. వివరంగా చెప్తాను కదా, ఆ ముందైతే నేను చెప్పలేను. ఎంచేతంటే పిల్లాడికి పాలు పట్టడం వీటి వల్ల. నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోకుంటాను. ఈసారి సవ్యంగా చెప్పు, సలహా ఇవ్వగలను, మంచి సలహా. అందుకని ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళేటప్పుడట వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడాలి. అప్పుడు మనం చెప్పే మాటని అర్థం చేసుకుని మనకు సలహాలు సూచనలు చెప్పడం, సాయం చేయడం చేస్తారు. ఆమె ఆ విధంగా చెప్పడం ఆరంభించింది. అయినా నీకు అన్నీ తెలిసిన విషయాలే. నాకు దేవుడు ఒక కూతురునిచ్చాడు కదా, తరువాత నేను ఒక కుమారుని కూడా, ఒక కొడుకు మా ఇంట్లో అందరూ కూడా కోరుకుంటున్నాడు, పిల్లాడు కూడా ఉంటే బాగుందని అనేసి. అందరి కోరిక కూడా అదే. నాకు ఇప్పుడు కూడా 5వ నెల వచ్చింది. డాక్టర్ గారు చెప్పినందువల్ల స్కాన్ కూడా చేయించాను. అందులో ఒక ఆడపాప అని చెప్పారు. రెండోసారి కూడా నాకు పాపైనా అనేసి మా అత్తవారింట్లో వాళ్ళందరూ కూడా నా మీద ఇష్టం లేకుండా నన్ను నానా మాటలు మాట్లాడడం ఇలా జరుగుతోంది. పొద్దున్న సాయంత్రం కూడా ఒకటే పని. తెల్లవారింది లేచిందంటే ఎప్పుడు చూసినా ఆడపిల్లల తల్లి అనే భావంతో మాట్లాడడం, మళ్ళీ రేపు పుట్టుబోయింది కూడా ఆడపిల్లనేట అనేసి అనడం, ఎద్దేవ చేయడం, ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ పొద్దున్నే చాలా గొడవ అయిపోయింది. ఈవేళ కూడా నాకు హార్ట్లో చిన్న హోల్ ఉంది, చిన్న రంధ్రం ఉండడం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగాను చికాకులు పడలేకపోతున్నాను. నాకు శక్తి లేదు. నేను ఈ కొట్లాట వల్ల నాకు చాలా విసుగు చెందాను. ఒక పక్క ఆయన వ్యాపారం కూడా పడిపోయింది. మా ఆయన గారు వ్యాపారం చేస్తున్నారు, ఈ వ్యాపారం కూడా తగ్గిపోయింది. బాబా ప్రశ్న వల్ల గొడవ వస్తుందంటున్నారు. వారు కూడా ఏం కాకినాడ జిల్లా చిట్టూరు మెట్రోలో వేమూరి సాహితీపీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేటూరి జయంతి వేడుకలు జరిగాయి. చిట్టూరు మెట్రోలో వేటూరి సాహితీపీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటూరి సాహిత్యం ఓ ప్రపంచమని, తెలుగు సాహిత్యం బ్రతుకున్నంత కాలం ఆయన చిరస్మరణీయుడని ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ పేర్కొన్నారు. వేటూరి సాహితీపీఠం శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరి జయంతి సందర్భంగా చిట్టూరి మెట్రో ప్రాంగణంలో 15వ వేటూరి కవితా పురస్కారాన్ని ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ను తుని పాయకరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు 150 పుస్తకాలతో ఘనంగా సత్కరించారు. వేటూరి సాహితీపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కె.ఆర్.జె. శర్మ, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి మరియు వేటూరి సాహితీపీఠం ప్రధాన కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేటూరి సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు చక్కా సూర్యనారాయణ, సినీ మాటల రచయిత ఆకెళ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ಮುಲ್ಲಿಸುಕುಂಡೆ ಕೋಡೆಲಾಗಲ್ಲೇ
యాప పుల్లలా చేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నానేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్నే సబ్జి మూటల్నే సగబెట్టుకుందే బాగి గిరగే నా పల్లె ఏ తెల్లని పాలదారల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెగ్గ మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా బొట్టు గోడ పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను చిలకలా చెట్లు దారి పొడుగు చెట్ల తుమ్మలా రాలుతున్న పూల చప్పట్లు గడ్డి లోపలు కాళ్ళ గట్టులు సవట సుక్కలు తెలిసిన ఈ మట్టి గంధాల ఊరు మా ఊరు దీనికి అమ్మ తీరు కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల చాపల్లె రామ 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 మామ భావ బాపు ఒక్క వరసల్లే ఊరంతా చుట్టాల ముయ్యే నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె అందులో ఏం రాశారంటే కవిత లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఈ చదువు పోతుంది అని పోతే ఇంకోటి వస్తుంది అని రాశాను. అంటే ఒక్క దగ్గర ఆగిపోవద్దు, నీ జీవితం అక్కడ లేదు, సెకండ్ టైం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు, ఎక్కడ ఆగిపోతుంది. అంటే ఎందుకు రాశానంటే ఈ తప్పని నేను చెప్పుకోను, నేను గట్టిగా మంచిగానే చెప్తాను ఎందుకు రాసాను అనేది. ఎందుకంటే ఈ రోజు పిల్లల దగ్గర సమయం లేదు, వీళ్ళకి వచ్చే కళలు కూడా 30 సెకండ్ల కంటే ఎక్కువ రాలేము. ఎందుకంటే వీడి ప్రపంచం అయిపోయింది. ఆ 30 సెకండ్లు కూడా ఇప్పుడు నేను గమనిస్తే నాకు ఇంకో చిన్న బాబున్నారు, వాడు 7th క్లాసు, వాడు ఏదన్నా రీల్ కాసేపు చూసి దాన్ని 2 స్పీడ్ లో పెట్టి చూస్తాడు. మళ్ళీ నాటి చరామి ప్లీజ్ బిలీవ్ మీ ఏమైనా అర్థం ఉందా? నాటి చరామి ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను నమ్మితే ప్లీజ్ లవ్ మీ. ఇంగ్లీషు సంస్కృతం తెలుగు ఇలాంటి పాటలు రాశారు. ఇటువంటి కొంటతనాలు ఎన్నో చేసి చూపించాడు ఆయన. శివుడు అంటే చాలా ఇష్టం, నేతృ గారికి శివుడు అంటే చాలా ఇష్టం. శంకరాభరణం మనందరం విన్నాం, శంకరానాథ శరీర పర్యటన అని రాశాడు. కానీ నన్ను బాగా ఆకర్షించిన పాట కిరాతార్జునీయంలో ఒక పాట ఉంటుంది. కిరాతార్జునీయాన్ని భక్త కన్నప్పుడు ఒక ఎపిసోడ్గా పెట్టి ఆ సినిమాలో బాపుగా రాయించుకున్నాడు. శివుడు పైనుంచి కింద వచ్చాడు కన్నప్ప కోసం, బాలాశంకరుడు కదా. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంపై ధర్మరక్షణ యాత్రలో భాగంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పెందుర్తిలో కొలువై ఉన్న వెంకటాద్రి ఆలయంలో స్వామివారి విగ్రహానికి పాలతో శుద్ధి చేశారు. అనంతరం ప్లకార్డులతో వైసీపీ దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ జగన్ సొంత ఛానల్లో డబ్బా కొట్టుకుంటున్నాడు, ఆయన ఒక్క ఛానల్లో వస్తే అది నిజం కాదన్నారు. కల్తీ నెయ్యని సిట్ నిరూపించారు కాబట్టే వైసీపీ వాళ్లు మాట్లాడటం లేదని, 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాపాపం 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 వైసీపీ దొంగలను వెంటనే సుబ్బారాయుడు అప్పనని వెంటనే సుబ్బారాయుడు వాళ్ళ పిఏ అవాలా దొంగల్ని వెంటనే సుబ్బారాయుడు అవా దొంగలందరినీ కూడా మహాపాపం 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 మహాపాపం. మా పార్టీ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు గత మనకి 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాల నుంచి కూడా మన కలియుగ దైవం, మన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో
లడ్డూల వ్యవహారంలో కల్తీ జరిగిందని నిన్ననే సిట్టు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఇక్కడ దందా జరిగిందని, ఈ కల్తీ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిపి ఈ లాడు తయారు చేశారనే పెద్ద అభియోగం ఇవాళ నిజమైంది. ఎంతసేపు సుబ్బారెడ్డి గారు మరి వాళ్ళ టీము మొత్తం ఆ బ్యాచ్ అంతా కూడా మేము ఎక్కడ కూడా లడ్డూళ్ళు అది లేదు ఇది లేదు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈవేళ సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లో సుమారు 20 నుంచి 30 కోట్ల అకౌంట్లో వేశారంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు డబ్బు మారింది అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. భగవంతుడు అసలు ఆ కలియుగ దయ్యం అంటే ఎవ్వడు, ఇందాక మన పంతులుగా చెప్పినట్లు భయం అనేది ఉండాలి. మనం ఎక్కడ ఏ పని చేస్తున్నాం, ఎవరి కోసం పని చేస్తున్నాం, ఇది మన దేవుడి ఆలయంలో మనం ఇచ్చిన బాధ్యతను మనం ఎలా నిర్వర్తిస్తున్నాం, ఇవన్నీ తెలుసుకోకుండా కేవలం డబ్బే సంపాదన అనే ఒక యావతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళ బాస్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఇదే ఉదాహరణ. మరి ఆయన పిఏ అకౌంట్లో కూడా 100 కోట్ల దాకా డబ్బులు డిపాజిట్ చేసుకొని విపరీతంగా దోపిడీ చేసి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పరువుని ప్రపంచ స్థాయిలో వెంకటేశ్వర స్వామికి ఎంత పేరుందో మనందరికీ తెలుసు. రోజుకి సుమారు 60,000 నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు విజిట్ చేసి వారి యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క బాధల్ని అన్నీ కూడా దేవుడి ముందు చెప్పుకునే అవకాశం మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటే, మరి వీళ్ళు ఆ పరువు తీసి ప్రపంచ స్థాయిలోనే ఈ కోవుల యొక్క పరువుని తీసేసి ఈ కల్తీలు అన్ని వ్యవహారాల్లో డబ్బులు వసూలు చేసుకొని ఆయనకు అన్యాయం చేశారు దేవుడికి. డెఫినెట్గా ఆ దేవుడు వీళ్ళకి ఆ తప్పు వేశాడు, అయినా కూడా ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏవో రకరకాల చవాకులు అవి ఇవి పేలుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా మేము కోరేది ఒకటే, ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన ఈవేళ ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది, ఉమ్మడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్నీ కూడా సరి చేసుకుంటూ ఏవైతే వాళ్ళ తప్పులు చేశారో ఆ తప్పులను సరి చేసుకుంటూ ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేసేసి కోవుల్లో పెట్టేసి ఇలా జైల్లో పెట్టేసి తప్పులు చేసేసే పరిస్థితి లేకుండా నిజమైన ఏదైనా ఎంక్వైరీ చేసి పోలీసు బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పితే అరెస్ట్కి ఎవరిని కూడా పూనుకోలేదు. అలాంటిది ఈవేళ ఎన్ని తప్పులు చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఒక పుణ్యమైన కార్యక్రమాల్లోనే వీళ్ళు దోపిడీలు ఇవన్నీ కూడా డబ్బు మరి మాయం చేస్తే ఇక ప్రజలకి మనం ఏమి నమ్మకం కలిగిస్తాం? అందువల్ల మీ ద్వారా మరొకసారి ఎవరైతే ఈ దోపిడీదారులు, ఈ కల్తీదారులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ ఏదైతే ఉందో డబ్బు అంతా కూడా రికవరీ చేయాలి వాళ్ళకి. ఎవడెవడైతే ఈ డబ్బు కొట్టేశాడో ఈ 300 కోట్ల రూపాయలు కూడా వారి వద్ద నుంచి ప్రభుత్వం రికవరీ చేస్తే అది అందరికీ కూడా ఒక భయం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఇటువంటి చర్యలు చేయకూడదనే భయం ఉండాలి ప్రజలకి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, మరొకసారి ఈవేళ మా వెంకటేశ్వర స్వామి పెందుర్తి కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఆ దేవుడికి శుద్ధి చేసి పూజలు చేసుకుని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరినీ బాగా చూడండి, ఈ ప్రభుత్వాన్ని బాగా చూడండి అని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం సెలవు తీసుకుంటాం. అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి ఉత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా స్థానిక బెల్లం మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ ప్రదర్శన ఉత్సవాలకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పుష్ప ప్రదర్శనను రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, కలెక్టర్ విజయకృష్ణన్ సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పుష్పాలంకరణలను ఆసక్తిగా తిలకించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటన. బూలుగుపూడిలో మంత్రి లోకేష్ కు అపూర్వ స్వాగతం. ఏవీ నగరంలో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మహావిష్ణువు కోనేటిలో కనుల పండుగ శ్రీచక్ర స్నానం. అట్టహాసంగా అనకాపల్లి ఉత్సవ ప్రారంభం. ప్రకృతి అందాలను వీక్షించిన స్పీకర్. అనకాపల్లి ఉత్సవకు సందర్శకుల తాకిడి. ఆకట్టుకున్న ఫ్లవర్ షో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.